హాయ్ ఫ్రెండ్స్, మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. రెసిపీ చూడబోయే ముందు ప్రతి ఒక్కరు మన వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం కొబ్బరి పాలతోటి బిర్యానీ చేయబోతున్నామండి. దానికోసం నేను ఒక ఫుల్ కొబ్బరికాయ అంటే 2 కొబ్బరి చిప్పలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకున్నాను. దాన్ని స్టెయినర్లో వేసి వడగట్టడం వలన మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేస్తూ దాన్ని వడగడితే మనకు స్టెయిన్ చేసినప్పుడు కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి. అవి చూడండి ఇలా వచ్చేసినాయి. వీటిని ఇప్పుడు మనము పక్కకి పెట్టేసుకొని తర్వాత బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం. దానికోసం బిర్యానీ కోసం నేను ఆలుగడ్డ, 1 టమాటో, 2 పెద్ద ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, కరివేపాకు తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. నేను టీ స్పూన్ తోటి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి అనేది నేను ఫ్రిడ్జ్లో పెడతా కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. అది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకున్నాను. హోల్ గరం మసాలా అంటే ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ షాజీరా వేసుకున్నది. అవి వేగినాక పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేగినాక ఆనియన్ వేసుకున్నాను. ఇందులో క్యారెట్ కానీ పచ్చి బఠానీ కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీకి ఎప్పుడు కానీ ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత నేను తీసుకున్న కూరగాయలన్నీ, క్యాప్సికమ్ కూడా ఉన్నా వేసుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుతూ దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకున్నాను. అవి ఇవన్నీ వేగినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కూరగాయలు ఎక్కువ వేగవు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా మాడిపోతుంది. సో ఆ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి వాసన వచ్చినాకే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకుంటే దాంట్లో నుంచి నూనె అనేది మంచిగా బయటకు వచ్చేసింది. ఆ తర్వాతే మనం తీసుకున్న కొబ్బరి పాలు 1:2 రేషియోలో మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ఎంత కావాలో అంత వేసుకున్నాను. తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది బియ్యంలో వాటర్లో టేస్ట్ చూస్తే మనకు వాటర్ ఉప్పగా రావాలి, ఆ స్టేజ్ దాకా వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసేసుకొని మూత పెట్టుకుంటే వాటర్ చూడండి తెల్లగా ఆగినాయి. ఇవి దీన్ని మసలడం అంటారు. అట్లా మసలినాకనే బియ్యం వేసుకుంటున్నాను. ఇందులో బాస్మతి రైస్ వేసుకోవచ్చు, కానీ నేను నార్మల్ రైసే వేసుకుంటున్నాను, అలాగైనా బాగుంటుంది. వేసుకున్నాక మనకు 5 to 10 మినిట్స్లో మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీడియం టు నార్మల్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి బిర్యానీని మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.